వేతనాలు ఎన్నడో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు. వైద్య శాఖలో 30,000 మందికి 2 నెలలుగా బాకీ. అంగన్వాడీ టీచర్లు, ఆయాలది కూడా అదే పరిస్థితి. కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన. మధ్యాహ్న భోజనంలో 7 నెలలుగా పెండింగ్. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రావట్లే. 2 నెలలు అన్నది ఇంకా తక్కువ. 5 నెలలు, 6 నెలలు, 7 నెలల నుంచి కూడా బిల్లులు రాని, జీతాలు రాని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అసలే అరకొర జీతాలు, అవి కూడా నెల నెల అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నామని వాపోతున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో కుటుంబం గడవడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు చెల్లించలేక పిల్లల్ని స్కూల్ మాన్పించేస్తున్నామని, దురదృష్టవశాత్తు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్యానికి డబ్బు ఎలా తేవాలో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కొన్ని ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 30,000 మందికి సకాలంలో వేతనాలు రావట్లే. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో 17,514 మంది పనిచేస్తున్నారు. ఇందులో సెకండ్ ఏఎన్ఎం, ఎల్ఎంహెచ్పీలు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, అకౌంటెంట్లు, డిఈఓలు ఉన్నారు. వీరికి నెల రోజుల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. వైద్య విద్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేసి సుమారు 15,000 మందికి గత 2-3 నెలలుగా జీతాలు లేవు. ఇందులో స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, శానిటరీ, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గత 3 నెలల వేతనాలు, కూరగాయలు, గ్యాస్ ఖర్చులు, అంగన్వాడీ కేంద్రాల అద్దెలు ఇవ్వాల్సి ఉన్నది. ఒక్క అంగన్వాడీ టీచర్లకే సుమారు 31 కోట్లు, ఆయాలకు 14 కోట్ల బకాయిలున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. వాటికి గత 10 నెలలుగా అద్దె లేదు. కోడిగుడ్ల బిల్లులు లేవు. జనవరి వరకే వాటి బిల్లులు చెల్లించారు. తర్వాత నుంచి పెండింగ్లో ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకంలో వంట పని చేసేవారు, సహాయకులకు గత ఏడాది డిసెంబర్ నుంచి వేతనాలు లేవు. మొత్తం 50,000 మంది, 54,000 మంది ఇబ్బంది పడుతున్నారు. సర్వశిక్ష అభియాన్లో పనిచేసే వారికి మే, జూన్ నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. గురుకుల విద్యాలయాల్లో కూడా ప్రతి నెల 15వ తేదీ తర్వాతే వేతనాలు ఇస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం గత 2 నెలలుగా వేతనాలు ఇస్తలేదు. రాష్ట్రంలోని 7,280 మందికి 2 నెలల వేతనాలు, 15 కోట్ల బకాయిలు ఇంకా ఉన్నాయి. రాష్ట్రంలోని 12,761 గ్రామ పంచాయతీల్లో 29,676 మంది పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలల వేతనాల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల 150 కోట్లు విడుదల చేసింది. 5 నెలల జీతం ఒకేసారట. ఎట్లా బతకాలా పాపం? వీళ్ళైతే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కంటే అధ్వానంగా చూస్తున్నారు వీళ్ళని. మేము ఇది చేసినాం, అది చేసినాం అని చెప్తారు ఉద్యోగులకి. మరి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏం పాపం చేశారు? మొన్నైతే వాళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక పెద్ద మీటింగే పెట్టుకున్నారు. అరే మమ్మల్ని కార్పొరేషన్ పెట్టి దాంట్లోకి తీసుకోండి అయ్యా, మీరు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఎట్లా ఇస్తున్నారో మాకు పర్మనెంట్ చేయకండి, మీకే డబ్బులు సేవ్ అవుతాయి. 200 కోట్లు ప్రతి నెల మిగులుతాయి. ఎవ్రీ ఇయర్ దాదాపు 2,000 కోట్లు మిగిలే అవకాశం ఉంది. ఆ డబ్బులు ఏదో మాకు జీతాల రూపంలో ఇస్తే మాకు ఇంకొక 4-5 వేల జీతం పెరుగుతుంది అని వాళ్ళు అడుగుతున్నారు. ఎంత విచిత్రం అంటే, తెలంగాణ కోసం కొట్లాడింది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర కావాలని కొట్లాడారు. రాష్ట్రం డివైడ్ అయింది. తెలంగాణ కోసం కొట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి అనుకున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కేమో వాళ్ళు కార్పొరేషన్లకు పోలే. కానీ సమైక్యాంధ్ర కోసం కొట్లాడి రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్లో తీసుకున్నారు. గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నది. ఎంత 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 దారుణం ఇది! అది ఏం జరుగుతున్నది? ఎట్లా బతకాలి వాళ్ళంత పాపం? అంటే మళ్ళీ రోడ్ల మీదకి రావాలి. మళ్ళీ రోడ్ల మీదకి వస్తే అరే మొన్ననే వచ్చి ఒరేమా మొన్న నిన్న అని ఉంటుందా? జీతాలు ఇచ్చే దాంట్లో కూడా మొన్న 7 నెలలు, 8 నెలలు, ఇప్పుడే వచ్చినాం, ఇవన్నీ ఉంటాయా? ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో ఎందుకు విషాహారం తిని పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు, ప్రాణాలు పోతున్నాయి? వాళ్ళకి జీతాలు ఇవ్వవు. వాళ్ళు ఏం తెచ్చి పెడతారా బిల్లులు ఇవ్వకపోతే? కుళ్ళినవి, అది ఇది అంతా ఎక్స్పైర్ అయిన డేట్లతో తక్కువ ధరకు వచ్చినాయి వచ్చి వాళ్ళకి తిండి పెడతారు. అక్కడ నష్టపోతున్నది పిల్లలు.